అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మంచి యూజ్‌ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. నాకు తెలిసి యూట్యూబ్‌లోని వీట్లి గురించి ఎవరు చెప్పుండరు. అయితే ఈరోజైతే వీట్లి కోసం నేనైతే వీడియో తీశాననమాట మీకు తెలియాలని. మీరు మార్కెట్‌లకి వెళ్ళినప్పుడు వీటిని చూసే ఉంటారు. చూడని వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఉన్నా కామెంట్ చేయండి చూసామని. అయితే ఇది దేని నుండి తీస్తారో తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. ఇది దేనికి వాడతారు ఏంటనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అవి వచ్చేసి ఈ పాముల నుండి అయితే తీస్తారు. అవునండి, మీరు విన్నది నిజమే. ఇవి పాముల నుండే తీస్తారు. ఇవి వచ్చేసి పాములు అనమాట. సముద్రంలో ఉండే పాములు ఇవి. బయట ఉండే పాములు అయితే కాదు, ఇవి సముద్రంలో ఉంటాయి. సముద్రంలోనే చాలా రకాల పాములు ఉంటాయి. అందులో నేను ఈరోజు ఒక 2 రకాలు అయితే చూపిస్తాను. అంటే తెల్లపాము, నల్లపాము అనమాట. ఇవి వచ్చేసి సముద్రంలోని చాలా విషపూరితమైన పాములు ఉంటాయంట. అయితే నేనైతే ఈరోజు ఈ పాముల గురించి అయితే నేను చెప్తాను. ఫుల్ వీడియో అయితే ఈ పాముల గురించి అయితే నేను ఫుల్ క్లారిటీ ఇస్తానన్నమాట. మీరు చూసిన వెంటనే గుర్తుపెట్టుకుంటారు. పనల జ్యోతి గారు చెప్పారు కదా అని. ఈ పాములు వచ్చేసి తెల్లపాము, నల్లపాములు ఉంటాయి. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా, బెలూన్స్లా ఉన్నాయి. అవి ఏంటంటే ఇవి తెల్లపాముల్లోనే ఉంటాయి, అవి నల్లపాముల్లో ఉండవు. అయితే ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక నల్లపామును అయితే చేయించి చూపిస్తున్నాను చూడండి. మీరు చేయొచ్చు కదంటే ఇవి చేయలేమండి, ఇవి అందరూ చేయరు. ఇవి ఎక్స్పర్ట్లు అంటే అలవాటు ఉన్నవాళ్ళే చేస్తారు. అలా తోక చివర్లో చిన్న ఘాటు లాంటిది పెట్టి తోలైతే లాగుతారంట. చూడటానికి అసలు ఎంత ఈజీ అని మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేసేటప్పుడు చాలా కష్టంగా చేస్తారు. గోరు మొత్తం చాలా నొప్పి అయిపోద్దంట. ఆ రోజు పాములు కొన్న రోజున వాళ్ళ గోర్లు చాలా నొప్పిగా ఉంటాయంట చెప్పారనమాట. నేను అడిగాను, చాలా ఈజీగా వచ్చేస్తుందంటే ఈజీగా ఏమి రాలేదు. ఈ పాములు కొంచెం పాడయ్యాయి, అందుకే తోలు ఈజీగా వస్తుంది. అప్పుడే పడ్డ చేపలు ఉంటాయి కదా, అది ఇలా తోలు లాగేటప్పుడు ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతూ ఉంటుందంట. అలా బ్రేక్ అయినప్పుడు అసలు రాదంట. చాలా మళ్ళీ గోరుతో లాగి తీస్తూ ఉంటారంట. అప్పుడు చాలా కష్టంగా ఉంటుందంట. ఈ పాములు ఏంటంటే కొంచెం ఇప్పుడు నేను ఈ వీడియో ఎప్పుడు తీస్తున్నానంటే సాయంత్రం తీస్తున్నాను. ఇవి పొద్దున్న కొనుక్కొచ్చారంట. సముద్రం దగ్గర నుండి కొనుక్కొచ్చారు పొద్దున్న. అంటే ఇవి అంతకు ముందు రోజు పడి ఉంటాయి. ఇంకా అందుకని కొంచెం డ్యామేజ్ అయినాయి కదా, ఐస్లో పెట్టారులే. అందుకని తోలు అయితే ఈజీగా వచ్చేస్తుంది. నార్మల్గా అయితే అసలు తోలు రావమ్మ, చాలా కష్టం తీయాలంటే. ఇంకా కాకపోతే కొంచెం ప్రాఫిట్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి మేము తీస్తాము అని అన్నారు. అయినా ఇవి ఎవరు కొంటారు, ఎవరు తింటారంటే అలా అనుకో. ఈ పాములకే అసలు ముళ్ళు ఉండవంట. ఇవి చాలా మంచిగా కొనుక్కెళ్తారంట. ఇవి చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చంట. చాలా వాటికి ఇది పాము చాలా మంచిదంట మన బాడీకి కూడా. ఇవి మందులని ఆయుర్వేదిక్ మందుల్లో కూడా ఇవి వాడతారంట. అందుకని చెప్పేసి ఇవి అంత డిమాండ్ అంట. నేను అన్నాను, మరి మీరు తింటారంటే మేము ఎప్పుడూ తినలేదు, కానీ అక్కడ సావుకారులు అక్కడ చెప్తారంట. ఎండు చేపలు, ఉప్పు చేపలు సావుకారులు ఆ పాముల్లా తిండి అని వాళ్ళే ఎలా ప్రాసెస్ చేయాలో అది కూడా వాళ్ళే చెప్తారంట. మీరు స్టార్టింగ్లో చూసారు కదా బెలూన్స్, అవి కూడా ఎలా తీయాలి ఏంటనేది వాళ్ళే చెప్పారంట. అప్పటి నుండి వీళ్ళు పాములు కొన్నప్పుడు అది ఏ పాములో ఉంటుందో చూసి ఆ పాములో అయితే అలా తీస్తారు. ఈ నెల్లపాము ఎంత పెద్దదైనా, ఎంత లావుగా ఉన్నా, ఎంత పొడవుగా ఉన్నా సరే ఈ నెల్లపాములు అయితే అటువంటివి అయితే ఉండవంట. తెల్లపాముల్లోనే ఉంటాయంట అవి. అందుకని చెప్పేసి వాళ్ళకి చెప్పారంట ఇలా తెల్లపాముల్లోనే ఉంటాయని కూడా. ఇంకా వాళ్ళు చూస్తే తెల్లపాముల్లోనే ఉన్నాయంట. ఇంకా అప్పటి నుండి వీళ్ళు ఈ నెల్లపాముల్ని ఇలా తోలు తీసేస్తారు. లావుగా ఉంటే ఏం చేస్తారంటే అవి మధ్యలో తట్టావల్లా కోస్తారనమాట. తట్టావలంటే మీకు తెలుసో లేదో, మన ఛానల్ని విజిట్ చేయండి, మన ఛానల్లో ఉంటాయి చేపల తట్టావలు. అయితే ఒకవేళ మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే తీసి పెడతాను. కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు. తట్టావల్లో వచ్చేస్తుంది అనమాట. ఈ చేపలు కూడా ఇంకా లావుగా ఉన్న పామునైతే చేపను తట్టాన్ని చేసినట్టుగా చేసేస్తారంట. కొంచెం సన్నంగా ఉన్నవైతే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఇంకా అవి ఉప్పులో వేసేసి ఒక 3-4 రోజులు ఉంచి అప్పుడు తీసి కడిగి ఎండబెడతారంట. ఇది ప్రాసెస్. ఎండిన తర్వాత ఇంక మార్కెట్ తీసుకెళ్తారు. పాముకైతే, నెల్ల పాముకైతే అది ప్రాసెస్. చూసారు ఎంత కష్టంగా తీస్తున్నారో, చాలా బలంగా లాగుతున్నారు అనమాట. అది అక్కడ చివరికి వచ్చేసింది కదా తల, ఇది వచ్చేసి స్టమక్ అనమాట.
అసలు చూడటానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది కదా! అంటే స్టార్టింగ్‌లో నల్లగా ఉన్నప్పుడు ఏం బాలేదు గానీ, ఇలాగ తోలు తీసినప్పుడు చాలా అందంగా ఉంది కదా! నాకైతే కొరియన్ సీరీస్ గుర్తొచ్చాయనమాట. నేనెప్పుడు అప్పుడు కొరియన్ సీరీస్ ఎక్కువ చూసేదాన్ని. అందులోని పాములు ఉంటాయి కదా! అవి తెల్ల పాములు ఉంటాయనమాట. అందులో ఒక హీరో తెల్ల పాముగా ఉంటాడు. ఆ పామయితే సేమ్ ఇలాగే ఉంటది తెల్లగా. అంత తెల్లగా ఉంది ఇదైతే. అసలు ఫస్ట్ నల్లగా తోలు తీయకముందయితే అసహ్యం వేసినా, ఇప్పుడైతే కొంచెం బావుందిలే. కానీ మనం తినాలండి. తినేవాళ్ళే తింటారు. ఒకరు తినే వాటిని మనం అసహించుకోకూడదు. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి నచ్చకపోయింది ఇంకొకరికి అది ఫేవరెట్ అయ్యుండొచ్చు. ఇంకా ఇదైతే అయిపోయింది. ఇంక నేనేమన్నానంటే, ఇంకా సరే ఇది ప్రాసెస్ ఇంకా కట్ చేసి ఉప్పులో వేసేయడమే కదా! ఇంక అది వద్దులేండి తెల్లపాము చేయండి అని చెప్పేసి అంటేనే తెల్లపాము అయితే చేస్తామన్నాడు. అయితే ఇది ఇక్కడ కొంచెం ఇరుక్కుపోయింది. అదైతే లాగుతున్నాడనమాట. అది వచ్చేస్తే ఇంకా చేసేస్తాడు, కోసేస్తాడు అనుకుంటా ఇక తల దగ్గర. చేసినట్టు ఇదిగోండి తెల్లపాము. ఇది తెల్లపాము. పొంది అక్కడ చూసారు కదా ఎంత నల్లగా ఉందో. తెల్లపాము చిన్నదైనా సరే అందులో ఉంటుందంట. ఇక తెల్లపాముని ఇంకా కొయ్యమన్నాను నేను. సరే అని చెప్పేసి తెల్లపాము కోస్తానన్నాడు. అది కోసి దానికి మధ్యలో చీలికలా పెడుతున్నాడంట. దీనికైతే పెద్ద ప్రాసెస్ అంటే అది తీయటానికని మధ్యలో పొట్ట అయితే కోస్తారు. పొట్ట కోసి తీస్తాడనమాట. చూసారా ఇదనమాట. మధ్యలో పొట్ట తీసేసాడు కదా! మధ్యలో బెలూన్లా ఉంది. ఆ బెలూన్ చూపిస్తాడు చూడండి తీసి. అదిగోండి ఆ వేస్ట్‌లో నుండి బెలూన్ చూడండి అసలు ఎలా ఉందో. నేను అన్నాను ఇది ఇంకా ప్రాసెస్ ఉందండి. ఇంక దీన్ని ఇలాగే కడిగేసి ఎండబెట్టేయాలా అని అడిగాను. కాదంట ఇది అలాగే కడిగేసి ఎండబెట్టరంట దీన్ని. దీనికి గాలి ఊదాలంట. నేను అసలు అలా అనంగానే ఏంటి దేవుడా! గాలి ఊదడం ఏంటి? అసలు ఎలా ఊదుతాడు గాలి అంటే అప్పుడు చూపించాడనమాట. పక్కన చిన్నది దీనికైతే అసలు ఓపెన్ ఎక్కడా లేదు. అది చూపించాడు కదా! పక్కన ఒక నరవలా ఉంది. ఆ నరంలోని ఇదిగోండి వేసాడు సరిగ్గా నేను ఆ నరం ఉంది కదా! ఆ నరంలోనే చిన్న గొట్టం గుచ్చి అందులోకి గాలి ఊది అప్పుడు ఎండబెడతారంట. అసలు ఎలా ఊదుతారంటే ఇదిగో నేను చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఈ గొట్టం ఈ పైపు ద్వారా దానికి ఆ పైపుకి ఆ నరంలోకి దూరుపుతారు. అదిగోండి అసలు ఆ బెలూన్కి అయితే ఎక్కడ హోల్ లేదు. ఈ నరంలో నుండే దానికి హోల్లోకి వెళ్తుందంట. ఈ నరంలో మనం ఊదితే అది నిండిపోద్దండి. ఇది ఇప్పుడు మీకు ఎలా ఉంది? కొంచెం మెత్తగా లూజ్గా ఉంది కదా! గాలి నింపిన తర్వాత టైట్ అయిపోద్ది. చూడటానికి అసహ్యంగా ఉంది కదా! చేతులు గలీజ్గా. ఇంకా ఆ పైపుని అలా నోట్లో పెట్టుకుంటారు. వాళ్ళు చేసి అలవాటు అయిపోయింది. నాకైతే వీడియో తీయడానికే నాకు అది అలా అనిపించింది. కానీ ఏం చేస్తాం, కొన్ని జీవనాధారమైనవి ఉంటాయి. కొందరు ఉంటారు కదా డ్రైనేజీలోనే దిగుతారు, కొందరు చేస్తారనమాట. అలాగే వీళ్ళు కూడా వాటితో పోల్చుకుంటే ఇదంతా అసహ్యం ఏం కాదు. అంటే అది కొంచెం నీట్గానే ఉంది. అందుకని దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఏమైందంటే దానికి ఏదో అడ్డమైపోయినట్టుంది, వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఈ నరం ఉంది కదా, ఈ నరాన్ని లోనకి పంపించాడు. అడ్డంగా ఇసుక అది ఏమన్నా ఉండిపోతే బ్రేక్ అయిపోద్ది కదా, గాలి వెళ్ళలేదనమాట. అందుకని ఇంకా అలా చేశాడు. ఇంకా వేస్ట్ ఉంటే వచ్చేసింది అనమాట. ఇప్పుడు వేస్ట్ వచ్చేసింది కాబట్టి గాలి ఊదినప్పుడు వెళ్తుంది కదా, ఇంక మరలా ఆ నరంలోకి దూరిపోయాడు. అసలు ఆ దూరపడమే అసలు చాలా కష్టం అనమాట. అది ఎంత టఫ్ అయిన ప్రాసెస్ అంటే అసలు వీడియో తీసి మీకు ఇంత షార్ట్ చేశాను కానీ దాని దగ్గర ఒక అరగంట సేపు అనమాట. ఆ నరం దూరేది కాదు నరంలోకి. ఇంకేదో అలా దూరిపి ఇంకా ఊదాడు. అది ఇంకా అక్కడ చివరన పట్టుకొని బెలూన్ ఊదుతాం కదా, ఇంకా అలా ఊదేసాడు అనమాట. బెలూన్ ఊదేటట్లుగా ఊదేస్తే ఏమైందంటే ఇంకా అది నిండిపోయింది. అదిగోండి ఊదుతాడు ఇప్పుడు చూడండి, పెట్టాడు. ఇలా ఊదిన తర్వాత గాలి మొత్తం లోనకు వెళ్ళి అది బాగా నిండుతుందంట. ముందు కొంచెం మెత్తగా ఉంది కదా, అది నింపిన తర్వాత గట్టిగా ఉంటుంది. ఇంక వెంటనే దాన్ని ముడి వేసేయాలంట. ముడి వేసేస్తే ఇంక గాలి వెళ్ళదు. ఎందుకు అలా వేయాలి అని అంటేను, ఇంకా ఇది అంతగా బరువుగా ఉండదు. ఎండిన తర్వాత మనం నింపిన గాలే బరువు అని చెప్పాడంట.
ఇంకా అందుకని వీళ్ళు ఇంకా అప్పటి నుంచి ఇలా ప్రాసెస్ చేస్తున్నారు. ఇంకా అవి కడిగేసి ఇంకా మంచి ఎండలో ఎండబెడేస్తే ఇంక మనకి బెలూన్స్ అయితే తయారైపోతాయి. చూసారా, ఇదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలా ఊది అలా చేసిన ప్రాసెస్సే ఈ బెలూన్స్ అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అసలు చూడట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డ్రై ఫిష్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి మన ఛానల్ని. ఎప్పటికప్పుడు రేట్లు, అలాగే ఏ చేప ఎందులో వాడతారు, ఎలా చేస్తారు అన్నీ మన ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను, మీరు తెలుసుకోవచ్చు అనమాట. మన దగ్గర అన్ని చేపలు అవైలబుల్లో ఉంటాయి. సముద్రంలో దొరికేవి మాత్రమే, చెరువుల్లో అయితే కాదు. సముద్రంలో మందులేనివండి. చెరువుల్లో పెంచే వాటికి మీరు చాలా దూరంగా ఉండండి. కారణగడతలు అనమాట. ఇవి నీడని ఎండబెట్టారు, ఇవి నీడని ఎందుకు ఎండబెట్టారు, అవన్నీ అలాంటి డౌట్లన్నిటి కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.